వాక్యంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవలెను గాని నీవు హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా. దేవుని వాక్యం ఈ బల్లారాధనలో మొదటి వారంలో మనకు సెలవిస్తుంది ఏంటంటే, దేవుని సంఘము దేవుడు కోరుకుంటున్న ఆలోచన ఏంటంటే, ఈ సంవత్సరం ఇక్కడ అంటాడు ఇర్మియాతోటి, ఓ ఇర్మియా, నీ జీవితంలో నువ్వు ఒకటి నేర్చుకో. ఏంటో తెలుసా? ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టే స్థితికి రావాలి నీ ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. ఏమన్నాడు దేవుడు? నీ ఆత్మీయ జీవితంలో ఏది మంచిదో ఏది చెడుదో నువ్వు గ్రహింపుగలిగి బ్రతికే స్థితికి రావాలి. ఈరోజు మానవుల్లో ఏది మంచిదో ఏది చెడుదో గ్రహింపు లేని స్థితిలో బ్రతుకుతున్నాడు. వాస్తవంగా ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా, ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా, అలా చూడొచ్చా, చూడకూడదా, అక్కడ కూర్చోవచ్చా, కూర్చోకూడదా, ఇలాంటి గ్రహింపు లేకుండా, ఇలాంటి వివేచన లేకుండా మానవుడు ఈరోజు బ్రతుకుతున్నాడు. ఈవెన్ సంఘం కూడా అలానే బ్రతుకుతుంది. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ సంఘమా, ఓ దైవ జనాంగమా, గ్రహింపు కలిగి బ్రతుకు, వివేచన కలిగి బ్రతుకు. ఏ విషయాల్లో ప్రభువా గ్రహింపు వివేచన అంటే, ఏది నీచమో ఏది ఘనమో నీవు గుర్తుపట్టే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియాను కోరుకుంటున్నాడు, ఇర్మియా నా దాసుడా, నా సేవకుడా, నువ్వు నా తట్టు తిరుగు. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఏది నీచమైందో ఏది ఘనమైందో నువ్వు గుర్తుపట్టి నీచమైన దాన్ని విడిచిపెట్టు, ఘనమైన దాన్ని పట్టుకో. హల్లెలూయా. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏది నీచమైందో ఏది ఘనమైందో అర్థం కాక ఏది పట్టుకుంటున్నాడో అర్థం కాక బ్రతుకుతున్నాడు మనిషి. అర్థమవుతుందా? నీ జీవితంలో ఈ గ్రహింపు ఉందా నీకు? బైబిల్లో ఆదికాండంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 9వ వాక్యం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా మొలిపించాడు. తర్వాత 16కి వచ్చాయి. నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినొద్దు. నీవు వాటి తినుదినమున చాలు. ఇక్కడ గమనిద్దాం, దేవుడు మానవుని సృజించక ముందే సమస్తాన్ని మానవుని కొరకు సృష్టించాడు. ముఖ్యంగా ఆదాము కోసం, ఆదామును సృజించక మునిపే ఏదైనా తోటేసి సకల వృక్షాలను నాటాడు. తోట మధ్యలో జీవవృక్షాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నాటి, ఆ తరువాత దేవుడు తన పోలిక తన రూపంలో నరుని నేలమట్టి నుండి నిర్మించి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఉదవగా జీవాత్మాయను నరుడు తయారయ్యాడు. హల్లెలూయా. ఆ నరుడు పక్కటెముకలో నుండి నారీని, స్త్రీని చేసి భార్యగా ఇచ్చాడు దేవుడు. వాళ్ళకి చెప్పాడు, ఈ తోట చెట్లు ఫలాలన్నీ తిను, కానీ ఇదిగో ఈ చెట్టు ఫలం ఉందా, ఆ చెట్టు ఫలం మాత్రం నువ్వు తినొద్దు. అది మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం తినొద్దు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు దేవుడు ప్రతిరోజు కూడా సాయంత్రం వేళొచ్చి వాళ్ళతో మాట్లాడి దైవ సహవాసంలో ఉన్నారు. వాళ్ళు దేవుని సహవాసంలో ఉన్నంతకాలం ఆ చెట్టు జోలి బాల, కాయలు కాస్తున్నాయి, కింద రాలి పడుతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. దేవుడు వద్దన్నాడుగా, దైవ సహవాసంలో ఉన్నారుగా.
గ్రహింపు కలిగి ఉన్నారు. ఆ ఫలాలు తినకూడదని తింటలా, మిగతా అన్ని ఫలాలు భుజిస్తున్నారు. బాగుంది. ఒకరోజు అపవాది ఏదెన్ తోటలోనికి ప్రవేశించి అవతో మాట్లాడుతున్నాడు. ఈ తోట చెట్లు ఫలాలు లేదన్నా దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడా? అదిగో ఆ చెట్టు ఫలాలు తినొద్దన్నాడు, మిగతావన్నీ తినమంటే అప్పుడు అపవాది అబద్ధమాట. ఏమీ కాదు, అవి తింటే మీరు కళ్ళు తెరవబడితే దేవతలలాగా మీరు అయిపోతారు. చూసారా, దైవ సహవాసం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళనివ్వలేదు, కానీ అపవాది సహవాసం దాని మీద ఆశ కలిగించింది. సుమా, నీవు దేవుని సంఘంలో ఉన్నంత కాలం, దేవుని మందిరంలో దైవజనుల పర్యవేక్షణలో ఉన్నంత కాలము ఏది మంచో ఏది చెడో నీకు అర్థమవుతుంది. నువ్వు అపవాది సహవాసంలో నీకు సంఘాన్ని వదిలిపెట్టి, సేవకులను వదిలిపెట్టి, మందిరాన్ని వదిలిపెట్టి తిరుగుతున్నావా, అపవాది నీ దగ్గరకు వచ్చేస్తాడు. వాడి కళ్ళబొల్లి మాటలతోటి తినకూడని ఫలాలు నీ చేత తినిపిస్తాడు. దేవుని సంఘమా, అపవాది మాటలు విని చూసినప్పుడు ఆ ఫలాలంట చూపుకు అందంగా, రమ్యంగా, వివేకమిచ్చేవిలాగా కనపడ్డాయి అంట. అంతకుముందు అవి చెడిపోయిన ఫలాలు కనపడ్డాయి. అపవాది మాటలు వినేసరికి కదా, కొన్ని మనకు చెడుగానే కనపడుతుంది. ఎవడన్నా చెబితే అది మంచిగా కనపడిద్ది. జాగ్రత్త సుమా. అవ్వ ఆదాములకు వివేచన ఉంది. దేవుని సహవాసంలో ఉన్నప్పుడు అది తినకూడదు, అది తినదగని ఫలము. ఈరోజు నీకు ఆ గ్రహింపు కలిగి బ్రతకాలి దేవుని సన్నిధిలో. ఏది మంచో ఏది చెడో, ఏది నీచమైందో ఏది ఘనమైందో, ఏది నీకు మేలు చేసిద్దో ఏది మేలు చేయదో, ఆ గ్రహింపు లేకనే ఈరోజు కుటుంబాలు, జీవితాలు సమస్తం నష్టపోతున్నాయి. దేవుని సంఘమా, నీకు ఈ వివేచన కావాలి, నీకు ఈ ఆలోచన కావాలి. అపవాది మాటలు వెళ్ళి తీసుకుంది, తిన్నది, తిని వాళ్ళ భర్త గోడిస్తే వాళ్ళిద్దరు ఎంత గ్రహింపును కోల్పోయారో చూసారా. దేవుని బిడా, నువ్వు దైవ సహవాసంలో ఉన్నప్పుడు నీకు తెలివితేటలు, జ్ఞానం, గ్రహింపు ఉంటుంది. నువ్వు దేవునికి దూరమై సాతానుకు దగ్గరే పాపంలో బానిసవైపోతే మాత్రం నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు, ఎక్కడ కూర్చున్నావు, ఏం చూస్తున్నావు, ఎవరితో ఉన్నావు కూడా నీకు అర్థం కాదు. తినదగిన ఫలాలు ఉంటాయి, తినదగిన ఫలాలు ఉంటాయి ప్రపంచంలో. రెండు దేవుడు ఎందుకు సృజించాడు తెలుసా? మానవుడు నా యందు భయభక్తులు కలిగి ఉంటాడా లేదా అనే గ్రహింపుతో. పిచ్చి దొండకాయలు ఉంటాయి, మంచి దొండకాయలు ఉంటాయి, ఉండవా? పిచ్చి దోసకాయలు ఉంటాయి, చేతి దోసకాయలు ఉంటాయి, మంచి. ఎందుకు సృజించాడు? దాని టేస్ట్ని బట్టి మనకు తెలిసిద్ది. పిచ్చి దోసకాయలు తింటావా, పిచ్చి దొండకాయలు తింటావా, పిచ్చి పిచ్చి కాయలు అని తింటావా? తినంగా. అదే అంటాడు, తినదగిన ఫలాలు ఉన్నాయి, తినదగని ఫలాలు. అన్నీ తినకూడదు. దేవుని బిడా, ఆ గ్రహింపు కావాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది చెడ్డ మాట్లాడుతున్నారు. ఇంట్లో భోజనం సరిపోవట్లేదంట, హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంట. వ్యభిచారం గురించి చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. వ్యభిచారం గురించి, ఇంట్లో భోజనం సరిపోవట్లేదంట, రోజు ఇంట్లో భోజనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంట. ప్రపంచం ఎట్లా తయారైందో తెలుసా? భయంకరంగా తయారైంది. మందు లేని రోగం వచ్చి వస్తారు. మామూలు రోగం కాదు వచ్చేది, మందు లేని రోగం వచ్చి వస్తారు. చదువుతున్నా, అదైందా? కుక్క ఎట్ట చచ్చిద్దో కుళ్ళి ఎట్ట చేస్తారు. ఏ అందాన్ని చూసుకొని, ఏ పొగరు ఏ పిగరును చూసుకొని అలా రెచ్చిపోతున్నారో. మంచంలో వేసి తొక్కితే దేవుడు ఎముకలు గూడేసి వస్తాం. ఇవాళ ఎన్ని పాపపు పేర్లు పెట్టుకొని పాపాలు చేస్తున్నారు తెలుసా? నాశనం అయిపోతారు. దేవుని బిడ్డలో అలాంటి పాపపు క్రియలకు, పాపపు కార్యాలకు తావేయకూడదు. అర్థమవుతుంది? నువ్వు ఏం తింటున్నావు, ఏం తినకూడదు, ఏం తినాలో ఏం తినకూడదు నీకు అర్థం కావట్లేదా? వివేచన. ఇర్మియా, ఏది నీచమైందో ఏది ఘనమైందో నువ్వు గుర్తుపెట్టే స్థితిలోకి రాయ్యా నా సేవకుడా. హల్లెలూయా. ఈరోజు సంఘానికి వివేచన కావాలి, గ్రహింపు కావాలి. కొన్ని వచనాలు చదువుదాం. లేవికాండం 11వ అధ్యాయం 46, 47. ఇక్కడ అంటాడు, ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో నువ్వు గుర్తుపట్టాలి. ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, ఏ జంతువులు తినొచ్చో ఏ జంతువులు తినకూడదు,
ఏ పక్షులు తినొచ్చో ఏ పక్షులు తినకూడదు, ఏ జలచరాలు తినొచ్చో ఏ జలచరాలు తినకూడదో చెప్తూ అంటున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా నా మాట వినండి, ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో గుర్తుపట్టి తినే స్థితికి రావాలి మీరు. హల్లెలూయా. దొరికిందని తినటం కాదు. దానియేలు దొరికిందని తిన్నాడా? ఇశ్రాయేలు బాలురందరూ మంచి చికెను పలావ్ మటన్ అని తిన్నారు తప్ప దానియేలు ఆలోచించాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది. రాజు ఉదయాన్నే విగ్రహాలకు బలి అర్పించిన మాంసం వంటశాలలోకి తీసుకొచ్చి వండి పిల్లలకు పెడతంటే, అయ్యో అపవిత్రమైన భోజనం చేసి నన్ను నేను అపవిత్రుని చేసుకోను. ఎంత గ్రహింపు యవన కాలంలో. హల్లెలూయా. యవన కాలం. ఇలా మన యవనస్తులకు ఆ గ్రహింపు ఉందా? ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో గ్రహింపు ఉందా? యవనస్తుడు, నిండి యవనస్తుడు అండి, భోజనం కాడ గ్రహింపు కలిగి ఉన్నాడు. ఇది తినొచ్చా ఇది తినకూడదా? దేవుని బిడ్డ, నీ జీవితంలోని ప్రతి విషయంలో నువ్వు గ్రహింపు కలిగి చెడును విసర్జించి మేలును పట్టుకుని నువ్వు సాగు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం గ్రహింపు కలిగి బ్రతుకు. ఏది మంచి ఏది చెడు గ్రహించుకో, ఏది నీచమైందో ఏది ఘనమైందో గ్రహించుకో, ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైందో గ్రహించుకో, ఏ ఫలం తినొచ్చో ఏ ఫలం తినకూడదో గ్రహించుకో. దొరికినవి అని అన్నీ ఎగబడి తినకూడదు. బైబిల్లో ఉంది, కడగబడిన పంది తిరిగి బురదలోకి పోయిందంట, కుక్క తన వాంతికి మరలా తిరిగిందంట. పంది ఆడ మూతి పెట్టినా పెట్టిద్ది, నువ్వు దాని ముందు ఏది పెట్టు మూతి పెట్టిద్ది. అది మంచి పదార్థమా చెడ్డ పదార్థమా పంది గ్రహింపు ఉండదు. ఉంటుందా? నువ్వు పందిని సంతూరు సోపేసి కడిగి ఇంట్లో బంగారపు గొలుసు పెట్టి కట్టినవు అనుకో, వదిలిపెట్టడం లేడికి పోయింది పని చెప్పండి. వాసన చూసుకుంటా మూతిట్టం నేల మీద పెట్టి వాసన చూసుకుంటా పోయి నిర్మా సోపులో మునిగిద్ది కదా. మీరు సంతూరు సోపు పెట్టి స్నానం చెప్పితే అది పోయి నిర్మా సోపులో మునిగిద్ది అన్నమాట. అది పంది గుణం. కుక్క గుణం ఏంటి? కుక్క కూడా అన్నిటిలో మూతి పెట్టింది, తిన్నది కక్కుకున్నది మళ్ళా తింటది. దేవుని సంగమా, ఆ జంతువులకు గ్రహింపు లేదు సుమా. అందుకే దేవుడు అక్కడ రాయించాడు, అవి గ్రహింపు లేని జంతువులు. ఎక్కడ ఉంటున్నామో ఏం చేస్తున్నామో గ్రహింపు లేనివి. ఈరోజు మనకు గ్రహింపు ఉందా? ఏం చేస్తున్నాం? గ్రహింపు. ఏది పవిత్రమైందో అపవిత్రమైన గుర్తుపట్టాల. తర్వాత కొలస్సీ 4:6. కొలస్సీ 4:6. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. సంగమా, మాటల విషయంలో కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? ఎదుటున్నది ఎవరు? ఏ మనిషి ఎదుటున్నది అర్థమవుతుందా? ఎదుటి ఏ మనిషి ఉన్నాడు, మనం ఏం మాట్లాడుతున్నాం? కొంతమంది అంటారు కదా, నీకేం మాట్లాడుతున్నా అర్థమవుతుందిరా అంటారా? పెద్దోళ్ళు ఏమంటారు? ఏదైనా తప్పుగా మాట్లాడుతున్నా అసలు ఏం మాట్లాడుతున్నా మాయ్ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది నీకు? ఏం మాట్లాడుతున్నావు? మంచి మాటలా చెడ్డ మాటలా? గౌరవించే మాటలా అగౌరవమైన మాటలా? ఈరోజు సేవకులను కూడా అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు పాస్టర్ గారు అది కాదు ఇది కాదు అనాల, అంతేనా? పాస్టమ్ గారు అది కాదు ఇది కాదు అనాల, అంతే కదా? ప్రార్థన చేయి, మేము పోవాలి తొందరగా. దాన్ని వెనకేంది ముందేంది? ఎవరిని నేను దేవుని సేవకుని దైవజనుని కదా. నన్ను గౌరవించినప్పుడు దేవుణ్ణి మీరు గౌరవించినట్లేనా? అన్ననో లేదా అక్కనో అంటే ఊరకు మామేను పెట్టుకొని చెప్తున్నాను. మీరు కూడా పనిచేసే స్థలాలలోనో గౌరవించండి. మాటల్లో గౌరవం. అర్థమవుతుందా? గ్రహింపు ఉండాల. ఎట్లా చూస్తున్నావు? మన చూపు ఏ చూపుతో చూస్తున్నావు ఎదుటి మనిషిని? పవిత్రమైన చూపా మోహపు చూపా? అపవిత్రమైన చూపా మంచి చూపా? ఏ చూపుతో చూస్తున్నావు? ఆ చూపులు చూసి కదా సొలొమోను నాశనమై సాంసోను నాశనమైంది. చూడకూడని చూపులు. ఎట్లా చూస్తున్నావు? మన నడక ఎట్లుంది? పవిత్రమైన నడక ఉండాలి, కులుకులతో నడవకూడదు. కొంతమంది నేను అన్నమాట కదా, ఏషియా గ్రంథంలో నువ్వే ఏడు చెబుతా,
యెషయా గ్రంథం 5వ అధ్యాయం చదవండి. ఇశ్రాయేలీయుల కుమార్తెలంట గజ్జెలు కట్టుకొని అన్నీ సింగారించుకున్నట్టు కులుకులతో నడుస్తున్నారట. మీ కులుకులు పోతే మీ వ్యాపారం పోయిద్ది, మీకు బోడిగుండు చేసి పెడతానని చెప్పాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. ఎట్లా నడుస్తున్నావు? మన నడకలో పవిత్రత ఉండాలి. సాధారణంగా నడవండి. అర్థమవుతుందా? కాకి అంట అంశాలు నడవబోయి అంట అసలు నడకబోయి ఎగురుతుంది. ఇప్పుడు కాకి ఎందుకు ఎగురుతుందో తెలుసా? కాకి కూడా మంచి నడకే పెట్టాడు దేవుడు. అది హంసాల నడవబోయింది. హంసాల నడవబోయేపోయింది. అసలు నడకే పోయి ఇప్పుడు నడవటం చేతకాక ఎగురింది. కాకి ఎప్పుడు నడిచింది? మీరు చూడండి, కాకి ఏం చేసింది? ఎట్టెగిరింది. అవునా కాదా? మంచి నడకుంటే బాగానే ఉంటుంది, లేదనుకో స్టెప్పులే పెడతాడు దేవుడు మా చేత. ఎందుకు? హల్లెలూయా. మన నడక, మన పడక కూడా పవిత్రంగా ఉండాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. పాన్పు ఎట్లుండాలంట? నిష్కళంకంగా ఉండాలి. పాన్పు నిష్కళంకంగా ఉండాలి. అర్థమవుతుందా? పాన్పు ఎట్లుండాలా? నిష్కళంకం. దేవుడు నీకు ఇచ్చిన భాగస్వామి నీ పడకలో ఉండాలి తప్ప ఎవరు ఉండకూడదు. పవిత్రమైన పడక ఉండాలి. గుర్తుపట్టు, ఏది నీచమైందో, ఏది ఘనమైందో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది పవిత్రమైందో, ఏది అపవిత్రమైందో భేదం తెలిసి బ్రతకాలి. హల్లెలూయా. చదువుకుందాం ఇంకొక మాట. ఎస్తేరు గ్రంథం 1:13 నుంచి. అహష్వేరోషు అనే రాజు ఉన్నాడు. ఈ రాజు ప్రపంచమంతటిని పరిపాలించిన రాజు. ఈ రాజు తన అధికారులందరికీ ఒకసారి 7 రోజులు విందు చేశాడు. ఆయన భార్య పేరు వస్తి. చాలా అందగత్తె. 7 రోజులు విందు అయిపోయిన తర్వాత అహష్వేరోషు రాజు తన భార్యను ప్రజల ఎదుట చూపించాలి, నా రాణిని అని చెప్పేసి దాసుల చేత కబురు పెట్టాడమ్మా, నీవు రాణి కిరీటాన్ని ధరించి రాజవస్త్రాలు ధరించి అలంకరించుకునే దానివై రా, నా సరసన కూర్చోమ్మా, విందు చివరి రోజు అని చెప్పి పంపితే వాడి బతికంత నేను వచ్చేది ఏంది, తాగుబోతోడి కాడికి అన్నది. ఇట్టనే అన్నది. రాజుకు మండింది. ఈ రాజులో ఉన్న శ్రేష్ఠ గుణం ఏంటో తెలుసా? తన దగ్గర ఆలోచనకర్తలు 7గురిని పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకని? కొన్నిసార్లు రాజు సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు, మంచేదో చెడేదో గ్రహించలేకపోవచ్చు. అందుకని తనకు ఆలోచన చెప్పి 7గురిని పెట్టుకున్నాడు. బైబిల్లో ఉంది, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. హల్లెలూయా. రాజుకు అర్థం కాల, మైండ్ పోయింది. భార్య రానేసరికి అందరూ ఎదుట పరువు పోయి సిగ్గుపోయి తలకాయ ఉంచుకున్నాడు. తెల్లారిన తర్వాత రాజ్యసభ పెట్టాడు. 7గురిని కూర్చోబెట్టాడు. మంత్రులు సభ అంతా తీరిన తర్వాత అడుగుతున్నాడు, వస్తే నా మాట ధిక్కరించింది, ఏం చేయమంటారు? రాజు మైండ్ పని చేయట్లేదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన మైండ్ పని చేయనప్పుడు పిచ్చి నిర్ణయాలు తీసుకొని నాశనం చేసుకోబాకు నీ కుటుంబాన్ని. నీకు ఆలోచన చెప్పడానికి సేవకుడు ఉన్నాడు, సంఘం ఉంది, ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నారు మొదట. హల్లెలూయా. ఒక అన్యుడైన రాజు ఆలోచన గ్రహింపు కోసం 7గురు మంత్రులు పెట్టుకుంటే దేవుని సంఘం ఆలోచన కోసం ఎక్కడికి వెళ్తుంది? అహష్వేరోషు రాజు 7గురు ఆలోచనకర్తలను పెట్టుకుని అడిగాడు, ఏం చేయమంటావు? అయ్యా రాజా, రాణి అయిన వస్తీ నిన్ను ఎదిరించిన సంగతి రాజ్యంలో స్త్రీలు వింటే ఒక్క ఆడ మనిషి కూడా తన భర్తను గౌరవించదు, లెక్క చేయదు. నువ్వు గనక ఆమెను భారీగా ఉంచుకోవటానికి వీల్లేదు, ఎందుకంటే రాజ్యం నాశనం అయింది. కాబట్టి వస్తీని రాణి స్థానం నుండి తప్పించేయి. భార్య స్థానం నుండి కాదు సుమా, రాణి స్థానం నుండి తప్పించు. వద్దు, ఆమె కంటే యోగ్యురాలు నువ్వు ఏర్పాటు చేయి. హల్లెలూయా. రాజుకు నచ్చింది ఆలోచన. కన్యకలందరూ సమకూర్చబడితే దైవభక్తితో నింపబడిన ఎస్తేరు అనే శ్రేష్టమైన రాణి దొరికింది. హల్లెలూయా. గ్రహింపునిచ్చే మనుషులు ఉన్నప్పుడు శ్రేష్టమైనవి దొరుకుతాయి. గ్రహింపు లేని సమయంలో నీ ఇష్టం వచ్చినట్టు మొండి నిర్ణయాలు తీసుకొని సాగావా, పతనమైపోతావు. దేవుని బిడ్డలారా, ఆలోచనకర్తలు ఉండటం ఎంత దీవెనైందో తెలుసా? అహష్వేరోషుకి లాస్ట్ 1 రాజులు 3వ అధ్యాయం వినండి. సొలొమోను ఒకరోజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, దావీదు చనిపోయారు. రాజు అయిన తర్వాత గిబియోనికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని బలులు అర్పించి రాత్రి పడుకున్నాడు.
కల్లోకి దేవుడు వచ్చాడు. వచ్చి, సొలొమోను నీకేం కావాలా? సొలొమోను ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టావు. అయ్యా, నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టావు. నేనేం బాలుణ్ణి, నీ దేశమేమో పెద్దదే, ప్రజలు విశాలమైన వాళ్ళు. నాకు ఏది మంచో వింటున్నారా? ఏది మంచో ఏది చెడో గ్రహించే హృదయం ఇయ్యయ్యా. హల్లెలూయా. అబ్బా, దేవుడు మనసు పొంగిపోయిందండి, పొంగిపోయింది, మామూలుగా కాదు. ఉబ్బి తబ్బిపోయి ఉంటాడు దేవుడు. హల్లెలూయా. సింహాసనం మీద నుంచి అట్లా లేచి నిలబడి ఉంటాడు దేవుడు. అబ్బా, ఏం అడిగారు, శబాష్ రా నా కుమారుడా సొలొమోనా, శబాష్. నీతి న్యాయాలు గ్రహించే హృదయం అడిగావు. నీ శత్రువులు ప్రాణం అడగల, ఐశ్వర్యం అడగల, అది అడగల, ఇది అడగల, భార్యలను ఎవరిని అడగల, నాకు ఇష్టమైంది అడిగావు. హల్లెలూయా. పా, నిన్ను మించిన జ్ఞానవంతుడు లేడు. సొలొమోను ఏం కోరుకున్నాడో తెలుసు? ఈరోజు నీ జీవితంలో ఏం కోరుకుంటున్నావు? బీరువా కోరుకుంటున్నావా? ఫ్రిడ్జ్ కోరుకుంటున్నావా? మంచి ఇల్లు కోరుకుంటున్నావా? డబల్ కాటు మంచం కోరుకుంటున్నావా? అది కాదు, ఇది కాదు. నువ్వు ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో మంచి చెడ్డల వివేచన కలిగి గుర్తించి మంచి చేసే హృదయాన్ని దేవుని దగ్గర నువ్వు కోరుకొని అలాగూ బ్రతుకు. నీకు కావాల్సిన దేవుడే ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అరే, నీకు ఏది మంచో ఏది చెడో తెలియకపోతే ఏమి ఏం చేసుకుంటావు? ఫ్రిడ్జ్ను ఆడటమే తెలియదు, ఫ్రిడ్జ్ తీసుకొచ్చుకొని ఏం చేస్తావు? ఏం పెట్టుకుంటావు? అర్థమవుతుందా? ఏం పెట్టుకుంటావు? డబల్ కాట్ మంచం అడుగుతున్నావు, దాని మీద పోద తింటాం, దాని మీద కూర తింటాం, దాని మీద పండుకుంటాం, దాని మీద తిరుగుతుంటాం. ఏం కాదు దానికే. తప్పు కనుక బాకండి. దేవుని సంఘమా, సొలొమోను అడుగుతున్నాడు, నాకు మంచి చెడ్డల తెలివి, వివేచన, వాటికి తేడా గ్రహింపు, వాటి మధ్య ఉన్న భేదం నాకు తెలియాలయ్యా. హల్లెలూయా. కొన్ని చెడ్డవి కూడా మంచిగా ఉండట్టు కనపడతాయి. అర్థమవుతుందా? కొన్ని చెడ్డగా ఉన్నవి కూడా మంచిగా కనపడతాయి. తేడా తెలుసుకొని బతకాలి. హల్లెలూయా. తేడా తెలియాలి. ఓ రోజు సొలొమోను కాడికి ఇద్దరు స్త్రీలు వచ్చారు, ఒక బిడ్డను తీసుకొని. నా బిడ్డ అంటే నా బిడ్డను లాక్కుంటున్నారు. వాడు మళ్ళీ ఏమవుతుంది అర్థం కాక, రాజుగారు ఆగాడు తిక్కల మొహం వల్ల, బల్ల మీద పెట్టండి నేను చూస్తా వ్యవహారం అని ఎవరికి వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ. సొలొమోను సింహాసనం మీద కూర్చొని ఆలోచించాడు. ఏది మంచి? దేవుడు ఒక ఆలోచన పెట్టాడు తన హృదయంలో. వెంటనే ఒక కత్తి తీసుకున్నాడు. అలా ఈ గొడవ అంత వద్దు, 2 ముక్కలు చేశారు, ఒక మొక్క ఎత్తని తీసుకొని పోండి అన్నాడు. హల్లెలూయా. కన్న తల్లికి పేగులు తరక్కపోయి అంట, అమ్మో నీకు దండం రాజుగారు, నా బిడ్డను చంపొద్దయ్యా, దానికి ఇత్తయ్యా, నేను ఇట్ట గొడ్డుబొద్దు ఎట్టయినా బతుకుతానయ్యా, నాకు వద్దయ్యా. ఆమంటది, దానికి వద్దు, నాకు వద్దు, 2 ముక్కలు చేసాయి అంటాడు. అప్పుడు రాజు అంటాడు, ఇదిగో ఈమె నిజమైన తల్లి బిడ్డకి. హల్లెలూయా. చూసారా? ఇది మానవుడికి కావాల్సింది. ఐశ్వర్యాలు కాదు, అంతస్తులు, అందలాలు కాదు. నీకు కావలసినది దేవుని సన్నిధిలో మంచి చెడులకు మధ్య వివేచన తెలుసుకొని నువ్వు మంచి చేయటం ప్రారంభించు. దేవుడు అంట, నీకు ఐశ్వర్యమును అడగకపోయినా నీకు ఐశ్వర్యమును, ఖ్యాతిని, ప్రఖ్యాతిని, సమస్తాన్ని ఇస్తానన్నాడు. సొలొమోను రాజుల్లో వెండి ఎన్నికకు రాలా. ఎక్కడ పెట్టిన బంగారు పళ్ళాలు, అంత బంగారంలో పండుకొని బంగారంలో చచ్చిపోయాడు మనిషి. దేవాలయాన్ని బంగారంతో కట్టించాడు తెలుసా? ఈ వెండి అంట రాళ్ళలో వాడారంట, ఇనుము అవన్నీ యెరూషలేములో రాళ్ళులాగా. అర్థమవుతుంది మనకు? టేక్ ఎంత ప్రసిద్ధి, అటు దేవదారు అంత ప్రసిద్ధి. దేవదారు అయితే పిచ్చికంపాలు ఉందంట, ఏడబెడితే ఆడ మొద్దులు. ఈ ఆశీర్వాదం అంతా ఎక్కడి నుంచి వచ్చింది సొలొమోనుకి? మహావైభవం. మన దేవుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు గుప్తమై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకుని, తండ్రి ఏది మంచో ఏది చెడో గ్రహించుకునే హృదయంతో ఈ సంవత్సరం నన్ను నడిపించయ్యా. సొలొమోను ఆశీర్వాదం మనందరం పొందుకోవాలి. ప్రియులారా, గ్రహింపు కలిగి మంచి చెడుల వివేచనతో మనం ఈ సంవత్సరం పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతుకుదాం. అప్పుడు దేవుడే, నువ్వు అడక్కపోయినా అధికంగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు ఫలింపు చేయనుగాక. ఆమేన్.